హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. వాస్తు శాస్త్రంలో ఒక వ్యక్తి తలరాతను మార్చగల ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ఇంట్లో కొన్ని మార్పులు వస్తువులు ఉండడం వల్ల చాలా మార్పులు ఉంటాయని వాస్తు శాస్త్రం చెప్తోంది. హిందూ శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలును ఎంతో పవిత్రంగా భావిస్తారు. తాబేలు విష్ణుమూర్తి అవతారంగా హిందువులు నమ్ముతారు. అందుకే ఇంట్లో తాబేలును పెడుతూ ఉంటారు. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతుంటారు. అలాగే మరికొంతమంది తాబేలు ఉంగరం, తాబేలు విగ్రహం ఇంట్లో పెట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో తాబేలు ఎలా ధరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో, ఇంట్లో పెట్టడం వల్ల అదృష్టం కలిసి వస్తుందా, ఇప్పుడు మనం తెలుసుకుందాం. తాబేలు ఉంగరం. చాలా మంది తాబేలు ఉంగరాలను ధరించడం చూసే ఉంటారు. ఎవరి స్తోమతను బట్టి ఆ లోహాన్ని ధరిస్తూ ఉంటారు. తాబేలు ఉంగరం ధరించడం అదృష్టంగా భావిస్తారు. తాబేలు ఉంగరం ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అయితే ఈ తాబేలు ఉంగరాన్ని శుక్రమం, దీపావళి, ధనత్రయోదశి, అక్షయ తృతీయ రోజు ధరిస్తే మరింత మంచిది. తాబేలు యంత్రం. చాలా మంది ఇళ్లలో తాబేలు యంత్రాన్ని పెట్టడం మీరు గమనించే ఉంటారు. వాస్తుపరంగా చూస్తే తాబేలు యంత్రాన్ని ఇంట్లో ప్రతిష్ఠించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. తాబేలు యంత్ర స్థాపన శుక్రవారం లేదా పౌర్ణమి తిథి శుభప్రదం. పలు శుభ సమయాల్లో కూడా తాబేలు యంత్రాన్ని పెట్టుకోవచ్చు. లోహ తాబేలు. అలాగే కొందరు ఇళ్లలో మెటల్ తాబేళ్లు కూడా ఉంటాయి. ఈ లోహాలతో తయారు చేసిన తాబేలను ఉత్తర దిశలో ఉంచడం శుభప్రదం. మీ మనసులో అనుకున్న కోరికలు నెరవేరాలంటే వాటిని తెల్ల కాగితంపై రాసి లోహ తాబేలు వద్ద ఉంచితే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. తాబేలు చిత్రపటం. మీ వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ముందుకు సాగాలంటే తాబేలు చిత్రపటం మీకు బాగా ఉపయోగపడుతుంది. మీ ప్రధాన ద్వారంపై తాబేలు చిత్రాన్ని ఉంచితే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. దీంతో పాటు నెగటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. తాబేలు చిత్రపటం ఇంటి ప్రధాన ద్వారానికి పెడితే ఇంట్లో ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.